హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకంటే. ఈ వీడియోకి 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. సో లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ వేవ్ నుంచి భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 25,000 వరకు కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ట్రైనింగ్ ప్లస్ ఇంటర్నెట్ అలవెన్స్ అనేవి మనకి కల్పించడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈరోజు నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి ఎవరైనా వస్తే కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకట నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వేవ్ కెరీర్లు అనేసి ఇవ్వడం జరిగింది. వ్యాపార అభివృద్ధి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ప్రే సేల్స్ ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. హిందీ మాట్లాడడం వస్తే సరిపోతుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి హిందీ కానీ వస్తే దీనికి చక్కగా అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ లింక్ నేను మన ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే అప్లికేషన్ లింక్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది చూడండి, పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్టెక్ స్టార్టప్ల్లో నెక్స్ట్ వేవ్ ఒకటి. సో నెక్స్ట్ వేవ్ తన CCBP 4.0 ప్రోగ్రాములతో వారి విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా యువతను అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులుగా మార్చడం ద్వారా 21వ శతాబ్ద జాబ్ మార్కెట్ను విప్లవాత్మకంగా మారుస్తుంది. అయితే నెక్స్ట్ వేవ్ని రాహుల్ అట్లూరి గారు అయితే నిర్మించారనమాట. అలాగే శశాంక్ రెడ్డి గారు, అలాగే అనుపమ్ పేరడ్ల గారు కూడా స్థాపించారనమాట. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వేవ్ ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నేతృత్వంలో 275 కోట్లు సమీకరించింది. ఈ స్టార్టప్కు ఓవర్సీస్ వెంచర్స్, బెటర్ క్యాపిటల్ మరియు మార్క్స్ ఏంజల్స్తో సహా భారతదేశంలోని కొన్ని యూనికార్న్ల వ్యవస్థాపకులు కూడా మద్దతు ఇస్తున్నారన్నమాట. అయితే నెక్స్ట్ వేవ్ NSDCకి అధికారికంగా భాగస్వామి అనమాట. నైపుణ్యాభివృద్ధికి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ భారతదేశం మరియు నాసా వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఒక పెద్ద సంస్థ. అయితే భారతదేశం మరియు స్టార్టప్ ఇండియా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ URS మీడియా చేసిన పరిశోధన ఆధారిత జాబితాలో ఈ స్టార్టప్ కూడా విద్యలో గ్రేటెస్ట్ బ్రాండ్గా ప్రశంసలు ఎక్కువగా అందుకుంటుంది. అయితే మాతృభాష కంటెంట్ మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్కి అందించడం ద్వారా సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి నెక్స్ట్ వేవ్ ప్రవేశ అవరోధాన్ని ఛేదిస్తుంది. వారి మాతృభాషలో నేర్చుకోవడం అభ్యాసకులు అధిక గ్రహణ శక్తి, లోతైన శ్రద్ధ, ఎక్కువ కాలం ధారణ మరియు గొప్ప ఫలితాలను సాధించడంలో ఎక్కువగా సహాయపడుతుంది. నెక్స్ట్ వేవ్ ఇప్పుడు భారతదేశం అంతటా కూడా 450 జిల్లాల నుండి చెల్లింపు చందాదారులు కలిగి ఉందన్నమాట. కేవలం 2 సంవత్సరాల్లో గూగుల్, అమెజాన్ ఇండియా, నెవిడియా, అలాగే గోల్డ్మ్యాన్ సాక్స్, నెక్స్ట్ ఒరాకిల్, డెలైట్ మరియు మరిన్నిటితో సహా 1250 కంపెనీలు CCBP 4.0 అభ్యాసకులకు నియమించుకున్నాయి. అలాగే మేము సాంకేతిక స్థాయిలో పనిచేసే స్కేల్ అయితే ఇస్తున్నాము అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 2023 నాటికి 370 CR లెర్నింగ్ నిమిషాలు గడిపారనమాట. 69 CR అంటే 69 కోట్ల కోడ్ పరుగులు అనేవి ఉన్నాయి. అలాగే 4 బిలియన్ అనమాట, బిలియన్స్. అయితే API అభ్యర్థులు మా సర్వర్లచే నిర్వహించబడతారు అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వేవ్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ యొక్క లింక్ కనబడుతుంది. సో ఆ యొక్క లింక్ మీరు
డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. సో వార్తల్లో మా గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఎకనామిక్ టైమ్స్, అలాగే సిఎన్బిసిలో, అలాగే యూనివర్సిటీలో, అలాగే విసిసి సర్కిల్లో మీరైతే తెలుసుకోవచ్చు. మనం దేని గురించి చూస్తున్నాం అంటే అద్భుతమైన హిందీ కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు కలిగిన ఎవరైతే ఉంటారో వ్యక్తులు, అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వ్యక్తిగత సామర్థ్యాలతో పాటు ఆంగ్లంలో మంచి పట్టు ప్రావీణ్యం అనేది ఉండాలి. అలాగే లీడ్ జనరేషన్ అసోసియేట్గా మీరైతే వ్యవహరించాలి. అలాగే సేల్స్ ఫన్నెల్గా నిర్మించడం, ఫీడ్బ్యాక్ను ట్రాక్ చేయడం, టాస్కులను ప్రాధాన్యత ఇవ్వడం మరియు గడువులోపే లక్ష్యాలను స్థిరంగా అధిగమించడంలో క్రమబద్ధమైన విధానం ఉన్న వ్యక్తులైతే దీనికి అవసరం అన్నమాట. దానికి కాబోయే అభ్యాసకులకు అధిక చెల్లింపు కెరీర్ అవకాశాల గురించి ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్ను డ్రైవ్ చేయడానికి సేల్స్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులైతే కావాలన్నమాట. అయితే అధిక వృద్ధి ప్రారంభ వాతావరణంలో పనిచేయడానికి సముఖత అనేది మీకు చాలా అవసరం. అయితే మీరు ఏం చేస్తారంటే అవుట్బౌండ్ కాళ్ళు మరియు సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్ను ఉత్పత్తి చేయడం అనేది చేస్తారు. లీడ్స్ లేని అర్థం చేసుకోవడానికి సంబంధిత ప్రశ్నలు అడగండి మరియు వాటిని ప్రీ సేల్స్ ప్రక్రియలో ముందుకు నడిపించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీకు కేటాయించిన లీడ్ల కోసం మొత్తం సేల్స్ క్వాలిఫికేషన్స్ లైఫ్ సైకిల్ను బాధ్యత వహిస్తారు. అలాగే కోల్డ్ కాల్స్, ఫాలో అప్లు, లీడ్ క్వాలిఫికేషన్ మరియు మేనేజ్మెంట్ ఈ కేటగిరీ కిందకే వస్తాయన్నమాట. అలాగే లీడ్స్తో అన్ని పరస్పర చర్యల యొక్క వివరణాత్మక డేటాబేస్ను నిర్వహించడం మరియు సంబంధిత బృందానికి లీడ్లను నాణ్యతపై స్థిరమైన అభిప్రాయాన్ని అందించడం అనేది కూడా మీకు చాలా అవసరం. వారం మరియు నెలవారీ లక్ష్యాలను చేరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పరిహారం వచ్చేసరికి జీతం వచ్చేసరికి 3 LPA వరకు, అలాగే పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా ఉంటాయన్నమాట. సో మీకు నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలిసిన భాషలు వచ్చేసరికి హిందీ మాతృభాషగా ఉండాలి. ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉండటం అదనపు ప్రయోజనం, అంటే ఎడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఆంగ్లంలో మంచి పట్టుంటే పని ప్రదేశం, పని దినాలు ప్రస్తుతం ఇంటి నుండి పనిచేయండి మరియు అవసరమైనప్పుడు కార్యాలయానికి రావడానికి అనువేదనగా ఉండాలి. 6 రోజులు అయితే పని అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా. సో నేను ఇచ్చిన మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. దరఖాస్తు ఓపెన్ చేసుకోండి అని ఉంది కదా. సో దాని ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ రెజ్యూమ్తో దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా. మీ దరఖాస్తును సమర్పించండి. సో మొదటి పేరు, మధ్య పేరు, చివరి పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబరు, అలాగే ఫోన్ నెంబరు, నెక్స్ట్ సోషల్ నెట్వర్క్ మరియు వెబ్ లింకులు. సో మీకు జెట్ కానీ, డ్రింబుల్ కానీ, బ్రెంచెస్ కానీ, పిన్సెట్ కానీ, బ్లాగ్ కానీ, మీడియం కానీ ఇవేమైనా నెట్వర్క్లు ఉంటే మీరు ఇక్కడ ప్లస్ నొక్కి ఈ యొక్క లింక్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే. యజమానిని జోడించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లు లేదా మీ యొక్క స్టడీని కూడా యాడ్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రాబర్ట్ పైన క్లిక్ చేసి ఫైనల్గా మీరు దరఖాస్తుని సమర్పించండి అనేసి ఉంది కదా. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా దరఖాస్తు అనేది వాళ్ళకి వెళ్తుంది. వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.